20 కేజీల ఆవు పేడ, 20 లీటర్ల ఆవు మూత్రము, 20 లీటర్ల ఆవు మజ్జిగ, 20 లీటర్ల ఆవు పాలు, 2 కేజీల ఆవు నెయ్యి. మొదటి రోజు ఆవు నెయ్యి పేడకంతా కలుపుకొని ఇందులో వేసుకుంటారు. 200 లీటర్ల డ్రమ్ము ఇది. ఆ తర్వాత 4వ రోజు ఆవు మజ్జిగ, ఆవు పాలు, ఆవు మూత్రం అన్నీ కలుపుకొని ఇట్లా రోజుకు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి 2 సార్లు తిప్పుకుంటారు. ఇంకేమేమి వేసుకుంటారండి? 7వ రోజు వేస్తాం సార్. మనకి మేజర్గా ఇందులో ఉన్నది ఫర్మెంటేషన్ అయింది, మల్టిప్లై అవ్వాలి సార్. దానికోసం బెల్లం వేస్తాం సార్, చెరుకు రసం. దాని తర్వాత మనకి వీటికి ఫీడింగ్ కోసం ఒక డజన్ అరటిపళ్ళు వేస్తాం. మగ్గిన అరటిపళ్ళు వేస్తాం. 5 లీటర్ల కొబ్బరి నీళ్ళు వేస్తాం. 5 లీటర్ల కళ్ళు పోసుకుంటాం. మొత్తం 14వ రోజుకి వెళ్ళిన తర్వాత ఇందులో బూడిద గుమ్మడికాయ ఊరబెట్టింది, ఆవు మూత్రంలో బూడిద గుమ్మడికాయ ఊరబెట్టి అది యాడ్ చేస్తాం సార్. ఓకే. మళ్ళీ దాంతో పాటు ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష ఊరబెడతాం సార్. అది కూడా 14వ రోజే ఇందులో వేసుకుంటాం. సో ఇదంతా 21 రోజులు అవుతుంది. 21 రోజులు ఇలా తయారు చేసుకుంటే ఫైనల్ గా వచ్చిందే పంచగవ్య. 1 లీటరు పంచగవ్యకి 20 లీటర్ల నీటిని కలుపుకొని వాడుకోవాల్సి ఉంటుంది అంటున్నారు. దీనివల్ల నేల సారం పెరుగుతుంది, మొక్క ఎదుగుదల బాగుంటుంది. స్ప్రే చేసుకోవడం వల్ల పూత దశలో పూత నిలవడానికి కానీ, కాయ బాగా రావడానికి, షేప్ రావడానికి కూడా ఉపయోగపడుతుంది అంటున్నారు. గ్రీన్లాండ్ ఆర్గానిక్స్ లో మనం ఉన్నాము. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంగా శంకరపల్లి నుంచి చేవెళ్ళే వెళ్లే దారిలో ఉన్నటువంటి గ్రీన్లాండ్ ఆర్గానిక్స్ ఇది. ఇక్కడే కాదు, రాజమండ్రిలో కూడా వీళ్ళు ఇవన్నీ కూడా తయారు చేస్తున్నారు. 5 లీటర్ల క్యాన్ 450 రూపాయలు, 300 లీటర్ల క్యాన్ 2700 రూపాయలకు విక్రయిస్తున్నాం అనేది గ్రీన్లాండ్ ఆర్గానిక్స్ నిర్వాహకులు గిరీష్ గారు చెప్తున్నారు.